Hi friends, good morning. How are you doing in your career? మన న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతో చేంజెస్ చేయాలనే గట్టి ప్రయత్నం చేస్తుంది. దానికి హెల్ప్‌గా యాజ్ ఎ సిటిజన్స్‌గా మనం కూడా ఏదైనా సహాయం చేస్తే మనకి ఇంకా తొందరగా మన స్టేట్ అభివృద్ధి చెందడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా! సో, యాజ్ పార్ట్ ఆఫ్ దట్ నేను ఒక్క పాయింట్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ వైజాగ్ ఒక పాయింట్‌ని నేను రివీల్ చేయాలనుకుంటున్నాను. అదేంటంటే, నేను పిఎం పాలెం నుంచి డాక్యార్డ్ వరకి నేను ప్రతిరోజు ఆఫీస్‌కి వెళ్తున్నాను. ఆ మధ్యలో ఒక బ్రిడ్జ్ కాన్వెంట్ నుంచి డాక్యార్డ్ దగ్గరికి ఒక బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఆ బ్రిడ్జ్‌లోని పోర్ట్ నుంచి వచ్చే ట్రక్స్ అవన్నీ మెటీరియల్స్ సరిగ్గా ప్యాక్ చేయకపోవడం వల్ల అది రోడ్ మీదే కొంచెం మెటీరియల్ పడేసిన తర్వాత అది చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. జీవీఎంసీ ఇంకా స్టాఫ్ వర్కర్స్ అందరూ క్లీన్ చేయడము, అది దానికి ఫలితం లేకపోవడము, అది అబ్జర్వ్ చేస్తున్నాను రోజు. సో, ఎంత క్లీన్ చేసినా, ఎంత మ్యాన్ పవర్ యూజ్ చేసినా, ఆ ప్రివెన్షన్ ఏదైతే ఉందో, ఆ రూట్ కాజ్ ఏదైతే ఉందో, సరిగ్గా ప్యాక్ చేయడము, అది చేయకపోతే నో యూజ్ అని అనిపిస్తుంది. సో, ఇదే విషయాన్ని మన హయ్యర్ అఫీషియల్స్, కన్సర్న్డ్ అఫీషియల్స్ కొంచెం ఆలోచించి దానికి తగ్గ యాక్షన్స్ తీసుకుంటే ఎక్కువ టైం సేవ్, మ్యాన్ పవర్ సేవ్. ఆ మ్యాన్ పవర్ ఇంకొక డెవలప్మెంట్‌కి యూజ్ చేయొచ్చు అని నా థాట్ ప్రాసెస్ అనమాట. సో, మీరు అందరూ ఏమి అంటారో కామెంట్ చేయండి. అలాగే ఈ కంటెంట్‌ని రిలేటెడ్ అఫీషియల్స్‌కి రీచ్ అయ్యేలాగా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో, ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్, మన రోడ్ మీద వెళ్తూ ఉంటాము. ట్రాఫిక్ సిగ్నల్స్ ఫాలో అవుతూ ఉంటాం. ఒక్కొక్కసారి అది మిస్ అవుతూ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ లెఫ్ట్ వెళ్ళే వాళ్ళకి మనం కొంచెం ప్లేస్ వదలకుండా ఇలా చేయడం వల్ల ఫైనల్‌గా ఆ సిటిజన్‌కి టైం వేస్ట్ అనమాట. లాస్ ఆఫ్ టైం వేస్ట్. ఈరోజు ఒకాళ్ళకి టైం వేస్ట్ అయితే అది ఓవరాల్‌గా చూసుకుంటే అది మన టైమే వేస్ట్ అనమాట. సో, అలాగే నేను ముంబైలో సర్వీస్ చేస్తున్నప్పుడు సిగ్నల్స్ దగ్గర వెహికల్స్ ఆగడం నేను చూశాను. ఎంత సిస్టమాటిక్‌గా ఉంటదంటే, 4 వీలర్స్ అన్నీ ఒక దగ్గర, కార్స్ అన్నీ కారు వెనకాతల కారు, దాని వెనకాతల ఇంకో కారు, అలాగా 2 వీలర్స్ అన్నీ ఒక దగ్గర, ఇంకా హెవీ వెహికల్స్ అన్నీ ఒక సైడ్. అలా చూస్తే ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటదో మీరొకసారి విజువలైజ్ చేసుకోండి. సో, అదే పద్ధతి మన సిటీలో, మన స్టేట్‌లో ట్రాఫిక్ రూల్స్ అలవాటు చేయడం స్టార్ట్ చేస్తే చాలా బావుంటదనమాట. సో, ట్రాఫిక్ జామ్ అలాంటివి అవ్వకుండా, ఇంకా రోడ్ కన్‌స్ట్రక్షన్, డెవలప్‌మెంట్ అవ్వడానికి ఇంకా ఈజీగా ఉంటది. ఎలాగో డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో, యాజ్ ఎ సిటిజన్స్ మన వంతు మనం ఈ విధంగా మనం అలవాటు చేసుకుంటే ఎంతో బావుంటదని నా ఒపీనియన్. ఇంకా కొన్ని విషయాలు నెక్స్ట్ కమింగ్ కంటెంట్స్‌లో నేను షేర్ చేస్తాను. వీడియో లెంతీ అవ్వడం నాకిష్టం లేదు. సో, హౌ ఆర్ యూ ఫీలింగ్? What are you commenting on this? Please tell me freely. Thank you. Love you.